దౌర్జన్యానికి తెర తీశారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో, అక్రమాలకు ఒడిగట్టారో, దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో, గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్పేదేమో ఒక మాట, చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు, తీపి తీపి కబుర్లు చెప్తాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్తాడు. కానీ ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదా? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. అసలు ఈ ఉప ఎన్నికలతో, ఈ మున్సిపల్ ఎన్నికలతో, ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా? మీకు ఏ కార్పొరేషన్లో అయినా సరే మెజారిటీ ఉందా? ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా? అసలు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు. మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నువ్వు ఏం మాటలు చెప్పావు, ఏమి ఆచరిస్తున్నావు? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఈ ఎన్నికల్లో కనీసం మీకు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు, మీరు నిలబడటానికి అర్హులు కాదు మీ పార్టీ. ఈ రోజున మీరు ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, అక్రమాలు చేసి మా వాళ్ళని మీరు లాక్కుంటారా? దౌర్జన్యం చేస్తారా? అసలు చీప్గా లేదా మీకు? ఏదో 10 నెలల మీ పరిపాలన అనుకుంటా, 10 నెలల మీ పరిపాలనలో మీరు వచ్చింది మొదలు మా పార్టీ వాళ్ళ మీద అత్యాచారాలు, మా పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, మా వాళ్ళని చంపటం, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళేలాగా మీరు బెదిరించడం, ఆఖరికి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద దాడులు చేశారే.